ప్రభువైన యేషువ మెస్సీ నామములో మీ అందరికీ షలోం. దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు చూద్దాం. ప్రస్తుతం ఇరాన్లో హెర్మూస్ జలసంధి గురించి బైబిల్ ఏం చెప్పింది, ప్రవచనాలు ఎలా ఉన్నాయి, బైబిల్ ప్రపంచ చరిత్రతో ఎలా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉందో చూద్దాం. ఈ హెర్మూస్ జలసంధి గురించి, దానిపై అధికారం గురించి ప్రవక్తలు ఏం ప్రవచించారో చూద్దాం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 34వ వచనం. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చి ఈలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. ఈ యొక్క ఇర్మియా ప్రవక్త ఏలాము అనే దేశం గురించి మాట్లాడుతున్నాడు. ఏలామీలంటే ఇరాన్ వాళ్ళు. వారిని ప్రాచీన కాలంలో ఏలామీలు అనేవారు, ఏలమైట్స్. ఈ దేశం పేరు ఈలం. అయితే ఈ యొక్క ఇరాన్ లేదా పర్షియా లేదా ఈలం, ఈ దేశాల్లో ఏం జరుగుతుంది? ఇక్కడ హెర్మోస్ జలసంధి గురించి బైబిల్ గ్రంథం స్పష్టంగా ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియచేసింది. ఇర్మియా ప్రవక్త ఈ ప్రవచనాలన్నీ చెప్తున్నాడు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 1-2 వచనాలు. రాజగు బెల్షాసరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలు నాకు మొదట కలిగిన దర్శనము కాక మరి ఒక దర్శనము కలిగెను. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామును ప్రదేశ సంబంధమగు షూషనును పట్టణపు నగరులో ఉండగా దర్శనం నాకు కలిగెను. నేను ఊలై నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, దానియేలు అనే ప్రవక్త బెల్షాసర్ రాజు పరిపాలన చేసే కాలంలో మరి ఈ యొక్క దేశంలో ఉన్నాడు. ఏంటంటే ఏలామను ప్రదేశము. ఏలాం అంటే ఇరాన్లో ఉన్నాడు, అంటే పర్షియాలో ఉన్నాడు. ఇరాన్లో దానియేలు ఉండగా ఒక దర్శనం వచ్చింది. అప్పుడు షూషను కోటలో ఉన్నాడు. దాన్ని సూసా పట్టణం అంటారు. అంటే ఇరాన్లో సూసా పట్టణాన్ని బైబిల్లో తెలుగులో షూషను పట్టణం అని రాశారు. ఈ షూషను పట్టణంలో రాణి ఎస్తేరు కూడా ఉండేది. అంటే చరిత్రలో మనం చూస్తే సూసా అనే పట్టణమే షూషను పట్టణం. అక్కడ ప్రవక్త అయిన దానియేలు కూడా ఉన్నాడు. ఉన్నప్పుడు ఈ దానియేలుకి ఏమైందంటే ఆ నగరంలో అనగా దర్శనాలు కలిగినాయి. నేను ఊలై నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. ఒక నది ప్రక్కన ఉన్నట్టు, నది పేరు ఊలై అన్నట్టు దర్శనాలు కలిగినాయి. అంటే ప్రవక్త అయిన దానియేలు కూడా ఈ ఇరాన్ గురించి ప్రవచించాడు. అలాగే ప్రవక్త అయిన ఇర్మియా కూడా ఈ యొక్క ఇరాన్ దేశం గురించి ప్రవచించాడు. ఇవన్నీ వీళ్ళ యొక్క ప్రవచనాలు. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. ఏలాము యోధులను, రథములను, రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించి ఉన్నది. కీరు డాలు పై గవిసిన తీసెను. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఏలాము అంటే ఇరాన్ గురించి యెషయా ప్రవక్త కూడా ప్రవచించాడు. ఇరాన్ గురించి యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఏలామీలు మహాయోధులు, వీళ్ళు విలుకాండ్రు, వీళ్ళు బాణాలు వాడిగా వేయగలరు. ఈ ఇరాన్ దేశం వాళ్ళకి, ఏలామీలకి చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇరాన్ వాళ్ళు బాణాలు చాలా బాగా వేయగలరు. అందులో ఏలామీలు జాతి వారు మంచి విలుకాండ్రు. యుద్ధంలో వీరిని నెబుకద్నెజర్ రాజు కూడా ఉపయోగించుకున్నాడు. యెరూషలేము దేవాలయాన్ని కూలగొట్టినప్పుడు ఈ బబులోన్ రాజు ఈ ఇరానీయుల్ని అనగా ఏలాము జాతి వారిని తీసుకుని వచ్చి యెరూషలేం మీద బాణాలు వేయించాడు. వాళ్ళు బాణాలు వేయడంలో సిద్ధహస్తులు. బబులోని దేశానికి 200 మైళ్ళ దూరంలో ఈ యొక్క ఇరాన్ అనే దేశం ఉంది. ప్రాచీన కాలంలో ఇప్పుడు ఇవన్నీ ఒకటిగా మార్చబడిపోయి ఇరాన్గా అయిపోయింది. బబులోను ఈ యొక్క ఏలామీను ఒకప్పుడు ఉపయోగించుకుంది, కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకటి సామ్రాజ్యంగా ఇరాన్గా మారిపోయినాయి. BC 596లో యేసుప్రభు పుట్టడానికి 596 సంవత్సరాల క్రితం ఈ నెబుకద్నెజరు రాజు ఈ యొక్క ఇరాన్లో ఉన్న ఈ యొక్క ఏలామీయుల్ని ఏం చేశాడు అంటే, ఒక యుద్ధంలో అండ్ యెరూషలేం యుద్ధం చేయడానికి అంబులు, బాణాలు, విల్లంబులు వేయడానికి వాడుకున్నాడు. యెరూషలేం దేవాలయం నాశనం అయిపోవడానికి ఈ ఏలామీలు కూడా కారణం, అంటే ఇరాన్ వారు కూడా కారణం. బబులోనీలు, ఇరానీలు కూడా. నెబుకద్నెజరేమో బంగారం అంతా దోచుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళేమో యుద్ధంలోకి వచ్చి సహాయం చేశారు యెరూషలేం విషయంలో బబులోని రాజుకి. అందుకే యెషయా గ్రంథం 22:6లో చెప్తున్నాడు, ఏలాము యోధులను, రథములను, రౌతులను సమకూర్చి అంబులు పొదిని వహించి ఉన్నది. ఏలామీలు యోధులు, ఇరాన్ వాళ్ళు యోధులు, చాలా పరాక్రమవంతులు. వాళ్ళకి రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నాయి, అంబులు పొదులు ఉన్నాయి, డాలు అన్నీ ఉన్నాయి. పూర్వకాలం నుంచి కూడా బలమైన సామ్రాజ్యం ఈ యొక్క
ఏలాము అనగా ఇరాన్ దేశం. వీళ్ళకి ముందు నుంచి కూడా ఆయుధాలు చాలా ఎక్కువ. ఇప్పుడు కూడా చాలా మోడర్న్ వెపన్స్ వాళ్ళకున్నాయి. చాలా శక్తివంతమైన ఆయుధాలు కలిగిన దేశం ఇరాన్ దేశం. ఈ ఇరాన్ దేశాన్ని అలెగ్జాండర్ అంటే పర్షియా దేశాన్ని అలెగ్జాండర్ ఓడించాడు. అది కూడా బైబిల్లో మనకి ఉంది. ఇక్కడ మనం ఇర్మియా గ్రంథానికి వస్తే 49 అధ్యాయము 35వ వచనములో చెప్తున్నాడు, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. ఇరాన్లకు బలం ఏంటి? ఇరాన్ దేశానికి బలం ఏంటి? పర్షియా దేశానికి బలం ఏంటి? ఈలాం దేశానికి బలం ఏంటి? ఈ ఏలామీల యొక్క బలం ఏంటి? ఇరాన్ వారి యొక్క బలం ఏంటి అంటే ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. ఇక్కడ విండ్లు అంటే BOW బో అనే దానికి ఏంటి చెప్పారు అంటే చాలా అర్థం ఉంది. విల్లుని హెబ్రీ భాషలో కెషెత్ అంటారు. కెషెత్ అంటే విల్లు అని అర్థం. అయితే కెషెత్ అనే మాట హెబ్రీలో చాలా అర్థాలు ఉన్నాయి. అంటే బలమైన అర్థాలు కలిగిన పదాన్ని ఇక్కడ బైబిల్లో వేశారు. కెషెత్ అంటే ఏంటి అని మనం చూస్తున్నట్లయితే ఆ విల్లు ఏంటి? ఇరాన్కి బలం ఏంటి? ఒక దేశానికి బలం ఏంటి? ఆర్థిక శక్తులు, సహజ వనరులు. ఒక దేశానికి బలం ఏంటి? మంచి మంచి గనులు, మంచి మంచి ఖనిజాలు. వీళ్ళకి బలం ఏంటి? ఆయిల్. ఏలామీలకు బలం ఏంటంటే ఆయిల్ బలం, పెట్రోల్ బలం. అలాగే హెర్మోజ్ జలసంధి, అది చాలా ముఖ్యం. ఈ హెర్మోజ్ జలసంధి గురించి కూడా బైబిల్ చెప్తుంది. ప్రపంచంలో 20% ఆయిల్ హెర్మోజ్ జలసంధి గుండా ప్రయాణం చేస్తాయి. ఈ హెర్మోజ్ జలసంధి ఇరాన్ మించి వెళ్తుంది. కాబట్టి ఈ ఇరాన్ మించి వెళ్ళే ఈ యొక్క జలసంధి అంటే ఈ యొక్క హెర్మోజ్ జలసంధి చాలా ముఖ్యమైనది. హెర్మోజ్ జలసంధి ద్వారా ఆయిల్ రవాణా అంతా జరుగుద్ది. చాలా డబ్బు ఇరాన్ దేశానికి వస్తాయి, ఏలామీలకి వస్తుంది. ఇది ఒక వ్యూహాత్మకమైన ప్రదేశం ఇరాన్కి. ఈ హెర్మోజ్ అనేది, ఈ జలసంధి అనేది వ్యూహాత్మక ప్రదేశం. ఇది ఒమన్కి ఇరాన్కి ప్రయాణించే మార్గంలో ఉంది. అంటే ఒమన్ దేశానికి అలాగే ఇరాన్ దేశానికి ప్రయాణించే మార్గంలో హెర్మోజ్ జలసంధి ఉంది. ఇది 30 కిలోమీటర్ల జలసంధి. వీళ్ళ దేశానికి వచ్చేటికి 32 కిలోమీటర్ల జలసంధి హెర్మోజ్ జలసంధి. 1/5 వంతు ఆయిల్ ఈ మార్గం గుండా రావాలి. ఇది చాలా నేరో ప్లేస్, అంటే ఇరుకైన భౌగోళిక దృష్ట్యా ఇరుకైన ప్రదేశం. అయితే ఈ యొక్క విల్లు బలాన్ని విరుస్తానని చెప్పాడు కదా. విల్లు అంటే బలం, కెషెత్. ఈ కెషెత్ అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి ఇందులో. గ్లోబల్ ఎకానమీ అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీగల సామర్థ్యం ఈ హెర్మోజ్ జలసంధిని మూసేస్తే జరుగుతుంది. అంటే ఇరాన్ గనుక హెర్మోజ్ జలసంధిని మూసేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొంతవరకు దెబ్బతినే అవకాశాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. చాలా ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయిల్ రవాణా బంద్ చేసి దీని గుండా ఆయిల్ వెళ్తుంది, పెట్రోల్ వెళ్తుంది, లిక్విడ్ అంటే గ్యాస్ దీని గుండా వెళ్తుంది. ఇవన్నీ కూడా ఆపేస్తే ప్రపంచంలో చూసారు రెస్టారెంట్లలోను, హోటల్స్ లోను, అలా ఇళ్లలోను, ఫ్యాక్టరీస్ లోను ఆయిల్ లేక, గ్యాస్ లేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇర్మియా ప్రవక్త ఎప్పుడో దీన్ని ప్రవచించేశాడు. ఏమని చెప్తున్నాడంటే ఈ విల్లుని నేను విరుస్తాను అంటే ఏలామీల యొక్క విల్లుని నేను విరుస్తాను, ఇరాన్ వాళ్ళ యొక్క విల్లుని నేను విరుస్తాను, వాళ్ళ బలాన్ని నేను విరుస్తాను అని చెప్తున్నాడు. పర్షియన్ గల్ఫ్ లో ఇది ట్రేడ్ రూట్, వ్యాపారం జరిగే మార్గం హెర్మోజ్. అదే విల్లు వీళ్ళకి, అదే బలం వీళ్ళకి. మెసొపోటేమియా నుంచి ఇండియాకి వ్యాపార సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే ఇరాన్ ప్రదేశాన్ని నుంచి ఉన్నాయి సంబంధాలు. 596 BCలో ఈ యొక్క ఇర్మియా ఈ ప్రవచనం మనకి చెప్తాడు. ఏంటంటే ఆఖరి దినాల్లో, అంత్యకాలంలో యుద్ధాలు ఎలా జరుగుతాయి, ఈ ప్రాంతంలో యుద్ధం ఎలా సంభవిస్తుందని ఇర్మియా ప్రవక్త రాశాడు. ఈ జలసంధి మీద యుద్ధాలు జరుగుతాయి. భయంకర యుద్ధం జరిగేదానికోసం కూడా మెన్షన్ చేశాడు. ఇదే మొదటి యుద్ధం, ఇదే ఆఖరి యుద్ధం అనుకోవడం వీలు. హెర్మోజ్ జలసంధి మీద యుద్ధాలు జరుగుతాయి. బైబిల్ గ్రంథం దానికి స్పష్టంగా చెప్పింది. అంత్యకాలంలో జరిగే యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. 132 హెబ్రీ పదాలు ఉంటాయి ఇందులో. హెబ్రీ భాషలో ఈ యొక్క ప్రవక్త రాసిన దాంట్లో ఇక్కడ విల్లు విరుస్తాను అంటే మిలిటరీ పవర్ ని విరుస్తాను. అది కెషెత్ అంటే అదే, ఇన్ని అర్థాలు ఉంటాయి. అంటే ఏలామీల యొక్క మిలిటరీని నిర్వీర్యం చేస్తాను, మిలిటరీ పవర్ తీసేస్తాను, మిలిటరీని విరుస్తాను అని వాక్యం కూడా దానికి అర్థం వస్తుంది. ఇరాన్ కి లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, యుద్ధ నైపుణ్యత ఉంది, మంచి సైన్యం ఉంది, అలాగే మోరల్ పోలీసులు కూడా అక్కడ ఉన్నారు, IRGC ఉంది. ఇలా చాలా రకాల సైన్యాలు ఉన్నాయి. కోట్ల మంది ప్రజలు వీళ్ళు. పెద్ద దేశం ఇది, సహజ వనరులు గల దేశం, పెట్రోల్ గల దేశం, మరి సహజ వాయుని మనకి అందరికీ పంపించే దేశం ఇది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన దేశం. ఈ ఏలామీలు
ఎవరు అంటే షేము కుమారుడు ఏలాము. నోహ కుమారుడు షేము, షేము కుమారుడు ఏలాము. ఈ ఏలామీలు దీవించబడ్డ వాళ్ళే ఒకప్పుడు. షేము కుమారులు దీవించబడ్డవాళ్ళు. ఇందులో యాపెతు కుమారులు మాదే, వాళ్ళు కూడా ఇందులో కలిసిపోయారు. అంటే ఆస్వాదించబడిన యాపెతు కుమారులు, షేము కుమారులు కలిపి ఇరాన్ దేశం. ఈ షేము కుమారులు, యాపెతు కుమారులే ఇందులో ఉన్నారు. వీళ్ళు దీవించబడ్డ వాళ్ళే ప్రాచీన కాలంలో. ఇరాన్ మోడర్న్ టెక్నాలజీ వాడుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేయగల శక్తి ఎంతో కొంత ఇరాన్కి ఉంది. 2600 సంవత్సరాల క్రితం కూడా ప్రవచనాలు ఉన్నాయి. కనుక విల్లు అంటే ఆర్థిక వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ అని గుర్తుంచుకోవాలి. ఆ విల్లు అనే దాంట్లోనే హెర్మోస్ జలసంధి కూడా వస్తుంది. ఈ హెర్మోస్ జలసంధి కూడా విరవబడతాది. అంటే దీని మీద కూడా అధికారం కోల్పోద్ది. లేదా ఈ హెర్మోస్ జలసంధి పట్టబడవచ్చు. ఈ హెర్మోస్ జలసంధి ఇరాన్కి అధికారం కోల్పోవచ్చు. ఈ ఈ యొక్క హెర్మోస్ జలసంధి మీద ఇతర దేశాలకు అధికారం రావచ్చు. లేదా హెర్మోస్ జలసంధి కంప్లీట్ గా ఇరాన్ వైపు బ్లాక్ చేసి వేరే వైపు తెరవబడవచ్చు. అంటే హెర్మోస్ జలసంధి మీద ఈ యొక్క ఏలామీలు అధికారాన్ని కోల్పోతారు అని బైబిల్ చెప్తుంది. 36వ వచనం, నలుదిశల నుండి 4 వాయువులను ఏలాం మీదకు రప్పించి నలుదిక్కుల నుండి వచ్చి వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాం వారు ప్రవేశించిన దేశమేదియూ ఉండదు. ఇప్పుడు 4 వాయువులు ఇరాన్ మీదకి రప్పిస్తానని దేవుడు చెప్పాడు ఇర్మియా ద్వారా. ఆ 4 వాయువులు ఏంటో చూద్దాం. 4 భౌగోళిక సరిహద్దులు కలిగిన ప్రాంతాలు అనమాట. ఇరాన్ కి చుట్టూ ఉన్న 4 భౌగోళిక సరిహద్దులు కలిగిన ప్రాంతాల గురించి మాట్లాడు. 4 వాయువులు అంటే నలువైపుల నుంచి, 4 దేశాల నుంచి, చుట్టుపక్కల 4 ప్రాంతాల నుంచి, ఆ చుట్టూ తూర్పు, పశ్చిమ, దక్షిణ దిక్కుల నుంచి 4 వాయువులు వస్తాయంటే ఆ దేశాల నుంచి వ్యతిరేకత వీళ్ళ మీదకి వేస్తుంది. ఆ దేశస్తులు వీళ్ళకి సహాయం చేయరు, గాలిలాగొచ్చి కొట్టేస్తారు అని అర్థం అనమాట. ఉత్తరాన రష్యా, టర్కీ ఉన్నారు. ఉత్తర భాగంలో రష్యా టర్కీ నుంచి కూడా ఆశించిన సహాయం వీళ్ళకి రాదు. 4 వాయువులు అంటే అది. దక్షిణాన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. అరబ్ దేశాలు ఉన్నాయి దక్షిణ ప్రాంతంలో. ఈ అరబ్ దేశాలను ఇష్మాయిల్ సంతానం ఇరాన్ వాళ్ళకి సహాయం చేయకుండా ఒక గాలిలాగా విసురుద్ది. అంటే వ్యతిరేక దశలోనే గాలి వీస్తుంది. తూర్పున పాకిస్తాన్, చైనా ఉన్నారు. వీళ్ళు కూడా యుద్ధ సమయంలో ఏం చేస్తారంటే గాలి వ్యతిరేక దిశలో ఉన్నట్టుగా వీళ్ళకి వ్యతిరేక దిశలో ఉంటారు, భౌగోళిక పరిస్థితులు. అలాగే పశ్చిమాన అమెరికా, ఇజ్రాయేల్ ఉన్నాయి. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయేల్ కలిపే కదా యుద్ధం చేస్తున్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని చెప్పి, వాళ్ళు తయారు చేయకూడదని చెప్పేసి. కాబట్టి వీళ్ళందరూ కూడా వ్యతిరేక దశలో ఉంటారు. 4 వాయువులు అంటే ఇరాన్ దేశానికి చుట్టుపక్కల ఉన్న 4 సరిహద్దు ప్రాంతాల్లో కూడా, దిక్కుల్లో కూడా వీళ్ళకి వ్యతిరేక పవనాలు వేస్తాయి, వ్యతిరేక గాలులు వేస్తాయి. ఆ దేశాల నుంచి సహాయం రాదు. ఇదో పాయింట్. తర్వాత చెప్తున్నాడు, నలుదిక్కుల నుండి వచ్చి వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఏలామీలు చెదిరిపోయారు, టర్కీలోకి వెళ్ళిపోయారు, ఇంకా చాలా ప్రాంతాల్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే చెదరగొట్టబడ్డం. ఇరాన్ వాళ్ళు చెదిరిపోతారు, అనేక దేశాల్లోకి వీళ్ళు వెళ్ళిపోతారు, తరలిపోతారని వాక్యం మనకి తెలియజేస్తుంది. అంటే సామూహిక వలసలు ప్రారంభమవుతాయి. చిత్రహింసలు భరించలేక, కష్టాలు భరించలేక, వీళ్ళకి ఇస్లాం మతంలో ఉన్న ఆ యొక్క బురకా ధరించడం ఇష్టం లేక వాళ్ళు 50,000 మసీదులను వాళ్ళు మూసేశారు. మాకు ఇస్లాం వద్దని చెప్పేశారు, బురకా వద్దని చెప్పేశారు, కఠిన నియమాలు మాకు వద్దని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చెదిరిపోతున్నారు. వేల మంది బయటికి వెళ్ళిపోతున్నారు, లక్షల మంది బయటికి వెళ్ళిపోతున్నారు. దేవుని ఉగ్రత ఈ దేశం మీదకి ఎందుకు వచ్చింది అంటే యెరూషలేముని నాశనం చేయడంలో ఏలామీలు బాణాలు వేసి బబులోనీలకి సహాయం చేశారు. వీళ్ళ మిలిటరీ బలహీన పడిపోద్దని కూడా వాక్యం మనకి తెలియచేస్తుంది. కనుక నలుదిక్కుల నుంచి చెదిరిపోతుంది. వెలివేయబడిన ఏలాం వారు ప్రవేశింపని దేశం ఏదియూ ఉండదు. ఇరాన్ వాళ్ళు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, టర్కీలో, అలాగే కెనడాలో, అలాగే ఇంకా చాలా కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్ళు చాలా ప్రాంతాల్లోకి చెదిరిపోయి ఉన్నారు. ఇరాన్ వాళ్ళు చాలా ప్రదేశాల్లో ఉన్నారు. క్రైస్తవ దేశాల్లో చాలా మంది ఏలామీలు మనం చూస్తూ ఉంటాం. మరియు వారి శత్రులేటను వారి ప్రాణము తీజూచి వారిను ఏలామును భయపడ చేయుదును. ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు ఏలామీలు భయపడేలా చేస్తానని దేవుడు చెప్పాడు. శత్రువుకి అధికారం ఇస్తానని చెప్పాడు. శత్రువు ద్వారా వీళ్ళు నాశనం అయిపోతారని చెప్పాడు. ఇరాను, ఇజ్రాయేల్, ఏలామీలు, ఇరానీలు అంటే వీళ్ళు శత్రులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ అమెరికాను చూస్తూ కానీ, ఇజ్రాయెల్ని చూస్తూ కానీ, వారి ఆయుధ సంపత్తిని చూస్తూ కానీ, వారి బలగాన్ని చూస్తూ కానీ, వారి అండను చూస్తూ కానీ
వీళ్ళు ఏలామీలు భయపడతారు. ఎందుకంటే ముస్లిం కంట్రీస్ కూడా మరి వీళ్ళకి సహాయం చేయట్లేదు. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు అరబ్బులు కాదు, ఇష్మాయిల్ సంతానం కాదు, వాళ్ళు షేము సంతానం, యాపెతు సంతానం. నా కోపాగ్ని చేత కీడును వారి మీద రప్పించుదును, వారి నిర్మూలన చేయ వరకు వారి వెంట ఖడ్గం పంపుచున్నాను. అంటే దేవుడే ఖడ్గం పంపుతున్నాడు, దేవుడే యుద్ధ విమానాలు పంపుతున్నాడు, దేవుడే నాశనం చేస్తున్నాడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఎందుకు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి అంటే, ఇజ్రాయేల్ గాని ఇరాన్తో యుద్ధం చేస్తే హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేసేస్తే ఇరాన్ చేసేసినప్పుడు చాలా ఇబ్బంది వచ్చేది. అందుకే వీళ్ళ చేతుల్లోంచి, ఏలామీల చేతిలోంచి అధికారం ఇస్రాయేలీలకి, అమెరికాకి కూడా రావడానికి, అంటే అధికారం రావడానికి అవకాశం ఉంది. బైబిల్ క్లియర్ గా చెప్పింది, హెర్మోజ్ జలసంధి పట్టబడుతుంది. హెర్మోజ్ జలసంధి ఏలామీల చేతిలోంచి వెళ్ళిపోద్ది. అలాగే వాళ్ళకి ఏదైతే మిలిటరీ ఉందో మిలిటరీ కూడా వెళ్ళిపోద్దా, నశించిపోద్ది అని చెప్పాడు. వాక్యం స్పష్టంగా రాశారు. ఇప్పుడు ఎందుకు ఇరాన్ మీద యుద్ధానికి వెళ్తున్నారంటే, సిరియాని కంట్రోల్ చేస్తుంది, లెబనాన్ కంట్రోల్ చేస్తుంది, ఒమన్ దేశాన్ని కంట్రోల్ చేస్తుంది. మరి ప్రోక్సీస్ అంటారు, అంటే కొన్ని దళాల్ని, కొన్ని గ్రూపుల్ని, కొన్ని టెర్రరిస్ట్ గ్రూపుల్ని ఏం చేస్తుంది అంటే ఇరాను ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఆ ప్రపంచ దేశాలని, అంటే చాలా ముస్లిం దేశాలని కంట్రోల్ చేస్తుంది. వీళ్ళందరూ కూడా ఆర్మ్డ్ టెర్రరిస్ట్ అంటారు, ఆయుధాలు కలిగిన టెర్రరిస్టులు. మామూలు ఆయుధాలు కాదు, అత్యంత నూతనమైన ఆయుధాలు కలిగిన టెర్రరిస్టులు. పాలస్తీనాలో జిహాదీ గ్రూపులు ఉంటాయి, దానికి ఇరాను సహాయం చేస్తుంది. హూతీలు ఉంటారు ఒమన్ దేశంలో, ఈ దేశంలో ఉన్న హూతీలకి ఎలామీలే సహాయం చేస్తున్నారు. హమాస్ ఉంటుంది గాజాలో, వీళ్ళకి కూడా ఈ ఇరాన్ నుంచే సహాయం అందుతుంది. కనుక ఇంకా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాటికి వెళ్ళించి మరి సహాయాలన్నీ కూడా అందుతున్నాయి. అందుకే దేవుడు ఏం చేస్తుంటే ఎలిమినేట్ చేస్తాను, నిర్మూలన చేస్తాను అని చెప్పాడు. నా సింహాసనతను స్థాపించి ఏలాములోని రాజును అధిపతులను నాశనం చేయదును. ఇంకోటి ఏంటంటే, ఇంకా దేవుడు ఏం చేస్తుంటే గవర్నమెంట్ అక్కడ ఉండదు అని చెప్తున్నాడు. గవర్నమెంట్ కూడా ఉండదు, కింగ్స్ కూడా ఉండరు, క్వీన్స్ కూడా ఉండరు, అధికారులు ఉండవు, రాజ్యం ఏలే వాళ్ళు ఉండరు, మినిస్టర్స్ ఉండరు, కేబినెట్ ఉండదు, అధికారం అంతా నాశనం అయిపోద్ది, అధికారులు మరణిస్తారు అని బైబిల్లో చెప్పాడు. అక్కడ దేవుడు సింహాసనం ఎలా స్థాపిస్తాడు? అక్కడ శేషించబడిన షేము సంతానానికి, యాపెతు సంతానానికి రక్షణ కలుగుద్ది. 10 లక్షల మందిని యేసు ప్రభువు వారి దర్శనంలో వారిని దర్శించారు. వారు వాక్యం ద్వారా, ప్రవక్తల ద్వారా, బైబిల్ ద్వారా రక్షించబడిన వారు లేరు చాలా మంది. స్వయంగా యేసు ప్రభువే దర్శనంలోకి వచ్చి వారిని రక్షించి వారిని మారు మనసు వైపు ఆయన నడిపించాడు. పరిశుద్ధాత్ముడు వారిని సంధించాడు. ఇప్పుడు ఇరాన్ లో దేవుని సింహాసనం వేయబడుతుంది, క్రీస్తు సింహాసనం వేయబడుద్ది. యేసు ప్రభువుకి సింహాసనం కూడా స్థాపించబడు, అంటే ప్రజలు రక్షణ పొందుతారు, మారుమనసు పొందుతారు, పశ్చాత్తాపం పొందుతారు, దేవునిలోకి నడిపించబడతారు అని వాక్యం మనకి తెలియచేస్తుంది. అలాగే అండర్ గ్రౌండ్ చర్చెస్ చాలా ఉన్నాయి ఇరాన్ లో. అలాగే పరిశుద్ధాత్ముడు అక్కడ సంచరిస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మ ప్రజల్ని కదిలిస్తూ ఉంటాడు. అలాగే ఆత్మ సంబంధమైన విడుదల వారికి జరుగుతుంది, స్వేచ్ఛ వారికి కలుగుతుంది. అలాగే తిరిగి వాళ్ళకి మరి ఏంటంటే బలము దేవుడు దయచేస్తాడు, ఆత్మ సంబంధమైన బలం వారికి దయచేస్తాడు. మళ్ళీ దేవుడు వాళ్ళకి అన్ని బలాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ హెర్మోజ్ జలసంధి మీద అధికారం ఏలామీలు కోల్పోతారు. ఎందుకంటే ఈ యొక్క ఇక్కడ దగ్గర యూఫ్రటీస్ రివర్ ఉంది, యూఫ్రటీస్ నది అని. యూఫ్రటీస్ నది టర్కీకి సంబంధం ఉంది, అలాగే పెర్షియన్ గల్ఫ్ లోకి ఇది వెళ్తుంది, అలాగే ఇరాక్ ఇది బోర్డర్, ఇరాక్ కి గుండా వస్తుంది, అలాగే ఇరాన్ కూడా బోర్డర్ ఇది ఈ యూఫ్రటీస్ నది. యూఫ్రటీస్ నది అద్భుతమైన, ఇక్కడ 4 ఏంజిల్స్ ని దేవుడు బంధించి ఉంచాడు. బైబిల్ పరంగా చాలా ముఖ్యమైన ప్రాంతం ఈ ఇరాన్ అనే ప్రాంతం. ఈ యూఫ్రటీస్ నది దగ్గరే దేవుడు 4 దేవదూతల్ని బంధించి ఉంచారని రాశాడు. ఇప్పుడు ఈ హెర్మోజ్ జలసంధిని ఇరాన్ కంట్రోల్ చేస్తారు. రాబోయే రోజుల దాని మీద కంట్రోల్ పోతుంది. విల్లు విరవబడినంటే అది, ఆర్థిక బలం విరవబడినంటే అది, దాని గుండా వచ్చే ఆదాయం అంతా వాళ్ళు పోగొట్టుకుంటారు, వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోద్ది. యెహోవా వాక్కు ఇదే. అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించేదును, ఇదే యెహోవా వాక్కు. అయితే చెరలో ఉన్న ఏలామీలు, చెదిరిపోయిన ఏలామీలు అనేక దేశాలకు చెదిరిపోయారు, అనేక ప్రాంతాలకు ఇండియాలో కూడా ఇరాన్ వాళ్ళు ఉన్నారు. ఇరాన్ వాళ్ళు లేని ప్రపంచం లేదు, ఇరాన్ వాళ్ళు లేని దేశం లేదు, ఇరాన్ వాళ్ళు లేని భూభాగం లేదు. అనేక దేశాలు ఇరాన్ వాళ్ళు ఉన్నారు.
అంటే షేతు సంతానం ఉంది. ఏలామీలు చాలా అందంగా ఉంటారు. ఏలామీలు చాలా బలం కలిగి ఉంటారు. చాలా ఎత్తు కలిగి ఉంటారు. ఏలాము స్త్రీలు చాలా ఇరాన్ స్త్రీలు చాలా అందగత్తులు. పాలరాతి బొమ్మల్లా ఉంటారు. శిల్పాల్లా ఉంటారు. వాళ్ళ పురుషులు కూడా శారీరక దృఢత్వం కలిగి ఉంటారు. బలం కలిగి ఉంటారు. మనం పూర్వం నోవహు కొడుకు షేతుని చూడలేదు, యాపేతుని చూడలేదు. కానీ షేతు, యాపేతు వీళ్ళు ఎలా ఉండేవారో వీళ్ళని చూస్తే మనకు తెలియదు. ఇంత అందం అనమాట. ఇంకా అందంగా ఉండేవారు పూర్వం. చాలా అందం ఇరాన్ వాళ్ళకి మనకు కనిపిస్తాడు. పెద్ద పెద్ద కళ్ళు వాళ్ళకి ఉంటాయి. స్త్రీలకు కూడా ఎత్తైన శరీరాలు కలిగి ఉంటారు. బలం కలిగి ఉంటారు. ఆయుధాలు కలిగి ఉంటారు. ఇరాన్ వాళ్ళు బైబిల్ ప్రకారం చాలా ముఖ్యమైన ప్రదేశంలో వీళ్ళు ఉన్నారు. ఇక్కడే 4 దేవదూతలు కూడా బంధించడం జరిగింది. ఇది పరలోకపు తీర్పు. దీన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇరాన్కి వ్యతిరేకంగా దేవుడే ఉన్నాడు ఇక్కడ. ఏన్షియట్ ప్రాచీన కాలంలో పర్షియా అనే దేశాన్ని పిలిచేవారు. ఇప్పుడు ఇరాన్ అనే దేశాన్ని పిలుస్తున్నారు. దేవుడు ప్రామిస్ చేశాడు, మిలిటరీ పవర్ ని బ్రేక్ చేస్తాను అని, అలాగే పీపుల్ ని చెదరగొడతాను అని, అలాగే లీడర్షిప్ ని ధ్వంసం చేస్తానని కూడా చెప్పాడు. రాజులు, మంత్రులు, ముఖ్యమంత్రులు అంటే అక్కడ ఉన్న ప్రెసిడెంట్లు, సుప్రీంలు వీళ్ళందరూ కూడా చనిపోతారని చెప్పాడు. ఇది భౌగోళికంగా చాలా శక్తివంతమైన ప్రాంతం ఇరాన్ అనే ప్రాంతం. కానీ పూర్తి నిర్మూలనలోకి వెళ్తుందని చెప్పాడు. వీళ్ళ దగ్గర యుద్ధం జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా నష్టాలు కలుగుతాయి. దేవుడు ఇరాన్లో తన సింహాసనం వేసుకుంటానని చెప్పాడు. ఇరాన్లో తన చర్చిని స్థాపిస్తానని వాక్యంలో రాశాడు. ఇరాన్లో చర్చి అభివృద్ధి పొంది క్షేమం పొందుద్ది. మళ్ళా తిరిగి ఇరాన్ వాళ్ళు తిరిగి ఈ దేశానికి చెదిరిపోయిన ఇరాన్ వాళ్ళు, చెరలో ఉన్నవాళ్ళు మళ్ళా తిరిగి ఇరాన్ అనే ప్రదేశం వస్తారు. దేవునికి దేశం మీద ఫైనల్ గా అధికారం అనేది ఉంటది. అన్ని దేశాల మీద దేవునికి అధికారం ఉంటది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, తిరిగి మిమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకుని వస్తాను, మళ్ళా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఇరాన్ వాళ్ళని దీవిస్తాను, ఇరాన్ వాళ్ళ మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను, ఇరాన్లో శేషించిన ప్రజల మీద నా యొక్క కనికరాన్ని నేను కుమ్మరిస్తాను. ఇరాన్లో చాలా మంది దర్శనాలు యేసుప్రభు వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే మరి దేవుడు రక్షించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రవక్త చెప్పినట్టుగా ఈ అధ్యాయంలో ఇదంతా హెర్మో జలసంధి గురించి వ్రాయబడింది. పెట్రోల్ బావులు కానీ, ఆర్థిక విషయాలు కానీ, ఆర్థిక వ్యవహారాలు కానీ, వాటికి సంబంధించి ఇరాన్కు సంబంధించిన ఆర్థిక మూలాలన్నీ దెబ్బతింటాయి, వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్తాయని వాక్యం చెప్పాడు. ఏదేమైనా మనము ఇరాన్ ప్రజల కోసం ప్రార్థన చేయాలి. ఇరాన్ ప్రజలు చాలా మంచివాళ్ళు. యెరూషలేము దేవాలయానికి చాలా సహాయం చేసిన గత వర్తమానంలో కూడా చెప్పాను. అక్కడున్న నాయకులు, అధికారులు క్రూరంగా ఉన్నారు. ప్రజల్ని చంపుతున్నారు, స్త్రీలను హింసిస్తున్నారు, వేధిస్తున్నారు. ఇవన్నీ పరలోక రాజ్యం చేయండి. బోలు రక్తపాతం జరిగింది. అందుకే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. మరి ఇరాన్ ప్రజలకు విడుదల కావాలని, ఇరాన్ ప్రజలకు ఆహారం, వస్త్రం కూడా కావాలని, ఇరాన్ ప్రజలు పరిశుద్ధాతను పొందుకోవాలని, ఇరాన్ ప్రజలు ఏ స్వేచ్ఛతో కోరుకు స్వేచ్ఛ వారికి రావాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్య విరుదలో ఫలింపచేయను గాక. ఆమేన్.